నమస్తే మ్యామ్. నమస్తే అండి. యాహ్! ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలామంది అంటే లైక్ బిజినెస్‌లో కావచ్చు, జాబ్స్‌లో కావచ్చు, అంటే వాళ్ళకి నచ్చిన వర్క్స్‌లోనే అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటారు. అప్స్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో, అదే డౌన్ అయినప్పుడు మాత్రం అంత ఇదిగా తీసుకోరు. అరే! నేను డౌన్ అయిపోయాను అనుకుంటారు. దాన్ని మళ్ళీ ప్రయత్నించరు. అవును. కృంగిపోతూ ఉంటారు. అరే! నేను ఓడిపోయానే అనుకుంటారు కానీ మళ్ళీ ప్రయత్నించరు. మేబీ ప్రయత్నిస్తే మళ్ళీ చూడొచ్చు కదా గెలుపనేది. సో ప్రయత్నించరు. సో అలాంటి వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్స్ త్రూ ఎలాంటి టెక్నిక్స్ వర్కౌట్ అవుతాయి అంటారు? తప్పకుండా. ఐ థింక్ ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది సిరి గారు. సో మీరు అడిగిన ప్రశ్న మన ఆడియన్స్ ఎంతో మందికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. సో ఇది జాబ్ కావచ్చు, హౌస్ వైఫ్స్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, కాలేజ్ స్టూడెంట్స్, కార్పొరేట్ ప్రొఫెషనల్స్, బిజినెస్ వాళ్ళు, మీరు అన్నవి రెగ్యులర్ గా ఫేస్ చేస్తూ ఉంటారు. సో రీసెంట్ గా మన దగ్గరికి ఒకరు వచ్చారండి. వాళ్ళు ఏంటంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కూడా ఇంట్లో చాలా ఫైట్ చేసి వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. అంటే ఎందుకు ఉట్టిగా జాబ్ వస్తే జాబ్ వచ్చింది కానీ వాళ్ళకు బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఇంట్లో వాళ్ళని ఒప్పించి వాళ్ళు బిజినెస్ చేశారు. అంటే ఆ బిజినెస్ కావాల్సిన పెట్టుబడి కొద్దిగా అప్పు చేయాల్సి వచ్చింది. సో ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు, మొత్తానికి పెట్టారు. 1-2 years అంతా మంచిగానే ఉంది. సో 2 years బాగానే ఉంది కదా అని కొద్దిగా నిర్లక్ష్యం అనేది స్టార్ట్ అయ్యింది. సో అది అంతా పైకి చూసుకోవడం మొదలు పెట్టారు అనమాట. అలా మొదలు పెట్టిన తర్వాత సడన్ గా ఏదో ఒక చిన్న మిస్టేక్ వల్ల మొత్తం బిజినెస్ అంతా పడిపోతూ వచ్చింది, మొత్తం క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏదైతే పెట్టారో అది మొత్తం ఇప్పుడు వాళ్ళు క్లోజ్ చేసేసారు. ఆ అబ్బాయికి ఏమో జాబ్ చేయడం అస్సలు ఇష్టం లేదు. సో ఇప్పుడు ఏం ఖాళీగా ఒక 2 years నుంచి ఖాళీగా ఉన్నాడు, బిజినెస్ క్లోజ్ అయిపోయింది అనేసి ఇప్పుడు మళ్ళీ బిజినెస్ పెట్టడానికి ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నా చుట్టూ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. అంతే కదా, ఎందుకంటే స్టార్టింగ్ పెట్టారు, ఏదో బిజినెస్ వచ్చేసరికి నువ్వు డౌన్ అయిపోవడం అది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఈ చుట్టూ వాళ్ళందరూ ఆయన్ని ప్రెషరైజ్ చేస్తూ ఉన్నారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకు కూడా ధైర్యం చాలట్లేదు. నేను మళ్ళీ బిజినెస్ మొదలు పెడతాను అని చెప్పడానికి ఆయనకు ధైర్యం సరిపోవట్లేదు. ఫస్ట్ టైం ఎంత బలంగా ఎంత దృఢంగా ఆయన అడిగాడు నేను పెడతాను చేస్తాను అని, ఇప్పుడు ఆ ధైర్యం లేదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళు పక్కన వాళ్ళు ఏమంటారు, ఒకటిసారి ఫెయిల్ అయ్యావు సరిపోదా, మళ్ళీ పడాలా దెబ్బలు అని అంటారు. దీన్నే మనము లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ లో లిమిటింగ్ బిలీఫ్స్ అంటాం, డిసెంపవరింగ్ కోట్స్ అంటాం. మనకి ఏదైనా ఒకటి జరిగింది అనుకోండి, మన బ్రెయిన్ ఫైట్ టు ఫ్లైట్ మోడ్ అనేది ఉంటాయి. సో ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్ కి మన బ్రెయిన్ అలవాటు పడుతుంది. భయం అవుతుంది అంటే మన బ్రెయిన్ అక్కడికి వెళ్ళదు. ఇప్పుడు పొద్దున్నే ఎంతమంది జిమ్ కు నేను వెళ్ళాలి ఈ రోజు అనుకుంటారు. January 1st రోజు మొత్తం సంవత్సరానికి డబ్బులు కట్టేస్తారు. మహా అంటే ఒక నెల కూడా పోరు కదా. సేమ్ ఏదైతే మనకు పెయిన్ వస్తుందో, డిస్కంఫర్ట్ వస్తుందో, బ్రెయిన్ అంటే మనం దాన్ని పక్కన పెడుతూ వస్తాం. సిమిలర్లీ ఇక్కడ మన ఆలోచనలు ఎవరైనా ఏదైనా అంటారేమో, ఎవరైనా జడ్జి చేస్తారేమో, నా పక్కన వాళ్ళు నన్ను ఇలా అంటారేమో అనేది ఒకటైతే, రెండవది ఏంటంటే కాన్స్టాంట్ గా మనం ఇతరులతో కంపేర్ చేసుకోవడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇన్క్లూడింగ్ మై సెల్ఫ్, నేను వాట్సాప్ స్టేటస్ లో చూస్తాను బట్ నేను ఎలా రియాక్ట్ అవ్వాలనేది నా కంట్రోల్లో ఉంటుంది. బట్ ఇప్పుడు చాలా వరకు నేను అబ్జర్వ్ చేసింది, స్కూల్లో నుంచి స్టార్ట్ చేస్తే స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, కార్పొరేట్ వాళ్ళు, బిజినెస్ వాళ్ళు, అయ్యో వాళ్ళ బిజినెస్ వెళ్ళిపోతుంది ఎక్కువ అంటే కంపారిజన్ హెల్దీగా ఉందనుకోండి పర్వాలేదు. కంపారిజన్ అనేది ఏమవుతుంది, మిమ్మల్ని భయంలోకి నెట్టేస్తుంది, మిమ్మల్ని యాంగ్జైటీలోకి నెట్టేస్తుంది, స్ట్రెస్ లేకి నెట్టేస్తుంది. సో ఎప్పుడు కూడా హెల్తీగా ఉండాలి. సో మీరు ఇందాక టెక్నిక్స్ అడిగారు, ఇలాంటి వాళ్ళకి ఏంటి టెక్నిక్ అంటే, ఫస్ట్ ఈజ్ మీరు ఆలోచించే ఆలోచనలు ఎలాంటివి, సెకండ్ ఈజ్ మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు ప్రతిరోజు, ఎలాంటి మనుషులతో మీరు ఉంటున్నారు. ఎప్పుడైనా మీరు విన్నారా, చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, నువ్వు వాళ్ళతో సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ హౌ బ్రెయిన్ వర్క్స్. పెద్దలు అన్ని మన కొరకే చెప్పారు, మనం వాటిని పక్కన పెట్టేస్తున్నాం. లా ఆఫ్ అట్రాక్షన్ అంతా కూడా మనకు తెలిసిన సబ్జెక్టే అండి, తెలియదేం కాదు. కాకపోతే మనము
ఇంప్లిమెంటేషన్ లో ఫెయిల్ అవుతున్నాం. అసలు ఎలా వాడాలి, ఏ విధంగా యూస్ సో చేయాలి ప్రతిరోజు మీరు చూసే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవ్వచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అవ్వచ్చు, ఎలాంటి న్యూస్లు చూస్తున్నారు, ఎలాంటి పర్సన్స్ ని చూస్తున్నారో మీ మైండ్ సెట్ అలానే తయారవుతుంది. మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నాం అనుకోండి, మన ఆలోచనలంతా అలానే ఉంటుంది. అదే ఒక రిచ్ లో ఉన్నాం అనుకోండి, మన ఆలోచనలు, మన బిహేవియర్, మన బాడీ లాంగ్వేజ్ అలానే ఉంటుంది. సో ప్రతిరోజు మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు, మీరు ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నారు, మీ బిజినెస్ కోసము, మీ జాబుల కోసం మీరు ఎంత టైం కేటాయిస్తున్నారు. ప్రతిరోజు మీ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అంటారు, మనల్ని మనము రిఫ్లెక్ట్ చేసుకోవడం. ఈరోజు మార్నింగ్ నేను ఈ పనులన్నీ చేయాలనుకుంటున్నాను, నైట్ మీరు నిద్రపోయే ముందు నేను ఎన్ని పనులు కంప్లీట్ చేశాను, ఎందుకు చేయలేకపోయాను, ఎందుకు ఆపాము అనేది జెన్యున్ గా మనకు మనం ఆన్సర్ చేసుకోవాలి. ఎవరికి మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ మనకి చేసుకోవాలి. సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ మనం చేసుకున్నట్టయితే మీ యొక్క ఆలోచన విధానం మారడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈరోజు ఎక్సర్సైజ్ చేయాలనుకున్నాను, నేను చెయ్యలేదు. ఎందుకు చేయలేదు? నేను జెన్యున్ గా లాయల్ గా నాకు బద్ధకం వేసి నేను చెయ్యలేదు అని అన్నాను అనుకో, నెక్స్ట్ డే నాకు ఆ గిల్ట్ పెరగకుండా నెక్స్ట్ డే నేను ప్లాన్ చేసుకుంటాను అనేది మనం యాక్సెప్ట్ చేయగలగాలి. మనం ఏం చేస్తాం, ఓకే దట్స్ ఫైన్, మళ్ళీ చూసుకోవచ్చు, రేపు చూద్దాంలే, ఈ రోజు ఒక రోజు, మైండ్ సెట్ అనేది మనము బిల్డ్ చేయాలి ఫస్ట్. ఏది కూడా ఒక రోజులో రాదు. సో మీరు ఎప్పుడైతే జెన్యూన్ గా మీకు కలిగే ఫీలింగ్స్ ని మీరు ఆన్సర్ చేసుకోగలుగుతారో, దట్ ఈస్ ద ఫస్ట్ సక్సెస్ మీ బిజినెస్ లో, మీ జాబ్ లో అవ్వచ్చు. సెకండ్ ఈస్, ఫస్ట్ ప్రపంచం ఏమన్నా అవ్వని, మీకు సంబంధమే లేదు. మీకేం కావాలో ఆ క్లారిటీ మీ దగ్గర ఉండాలి. దానికోసం ప్రతి క్షణం పని చేయాలి. మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి మనుషుల మధ్య ఉంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రైట్. సో ఇప్పుడు కొంతమంది అడగచ్చు, అసలు ఆల్రెడీ నష్టంలో ఉన్నాము, మీరు చెప్పేదంతా బాగానే ఉంది, కానీ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి చాలా కష్టం మేడం అంటారు. సో మనకు ఎప్పుడు కూడా కష్టంలో ఉన్నప్పుడు బయటికి రావడానికి చాలా టైం పడుతుంది. బట్ మీ విల్ పవర్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో మీరు ఈజీగా రాగలుగుతారు. సో దానికి చేయాల్సింది మీరు చిన్న చిన్న టెక్నిక్స్. ఫస్ట్ టెక్నిక్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మనలో ఉన్న స్ట్రెస్, నెగిటివ్ థింకింగ్ అనేది తగ్గిపోతుంది. సో అలాంటి వాటిలో ఒక బ్రీదింగ్ ఎక్సర్సైజ్ వచ్చేసి బాక్స్ బ్రీతింగ్ టెక్నిక్ అంటారు. బాక్స్ బ్రీదింగ్ టెక్నిక్ చేయడం వల్ల మీ బ్రెయిన్ యాంగ్జైటీ ఉన్న, స్ట్రెస్ ఉన్న తగ్గుతుంది, కామ్ అవుతుంది మీ మైండ్ కామ్ అయినప్పుడు డెసిషన్స్ ఈజీగా తీసుకోగలుగుతారు. మీరేం చేస్తున్నారు అనే క్లారిటీ అనేది పెరుగుతుంది, ఆలోచనలు కూడా వస్తాయి. సో మీరు ఎప్పుడైనా అంటూ ఉంటారు కదా, కోపంలో ఏది నిర్ణయాలు తీసుకోకూడదు, ఎందుకు? మీ బ్రెయిన్ స్టేబుల్ లేదు కాబట్టి. సో మన ఇమోషన్స్ స్టేబుల్ లేవు. మనం ఎప్పుడైతే మైండ్ ని కామ్ గా పెడతామో అప్పుడే మన బ్రెయిన్ అనేది క్లియర్ గా మన అంబిషన్స్ మనవన్నీ తెలుస్తాయి, ఎక్కడ రాంగ్ అయ్యాం. ఫెయిల్ అందరు అవుతారండి, ఎవరైనా ఒక్క పర్సన్ ని చూపించండి ఫస్ట్ అటెంప్ట్ లోనే సక్సెస్ అయిన వాళ్ళు ఎవ్వరు లేరు. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు టేక్. సో కంపారిజన్ చేసేటప్పుడు ఇలాంటివి ఎందుకు కంపారిజన్ చేసుకోం మనం? ఎవరు ఒక అటెంప్ట్ లోనే సక్సెస్ అవ్వలేదు. సో ఫెయిల్యూర్ మనకు సక్సెస్ ని తీసుకొస్తుంది, కానీ ఆ ఫెయిల్యూర్ లోనే నువ్వు ఉండిపోకూడదు. సో బాక్స్ బ్రీతింగ్ వల్ల మీ యొక్క యాంగ్జైటీ, స్ట్రెస్ తగ్గుతుంది. సో బాక్స్ బ్రీతింగ్ ఎలా చేయాలి? బాక్స్ బ్రీతింగ్ 4 కౌంట్ కి ఇన్హేల్ చేయాలి, 4 కౌంట్ కి హోల్డ్ చేయాలి, మళ్ళీ 4 కౌంట్ కి ఎక్సేల్ చేయాలి, మళ్ళీ 4 కౌంట్ కి హోల్డ్ చేయాలి. సో దీన్ని బాక్స్ బ్రీతింగ్ టెక్నిక్ అంటారు. దీన్ని ప్రతిరోజు మీరు మార్నింగ్ 10 minutes, నైట్ 10 minutes ప్రాక్టీస్ చేసినట్టయితే మీకున్న యాంగ్జైటీ, మీకున్న స్ట్రెస్, ఓవర్ థింకింగ్, నెగటివ్ థింకింగ్ చాలా వరకు 15 days లోనే మీరు రిజల్ట్ చూస్తారు. మీ మైండ్ చాలా కామ్ అయిపోతుంది. బట్ ఏదైనా రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తేనే, 1 day చేసి మళ్ళీ 2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ 3 days థర్డ్ కి చేస్తే అవ్వదంట. రెగ్యులర్ గా 15 days చేస్తే డెఫినెట్ గా మనకి రిజల్ట్ అనేది వస్తుంది. సో ఫస్ట్ యువర్ మైండ్ సెట్ హ్యాస్ టు బి కామ్. ఆ మైండ్ సెట్ కామ్ అయిపోయింది అనుకోండి, మిగతాది ఈజీ అయిపోతుంది మనకు. సో ఫస్ట్ కామ్ చేస్తున్నాం, నెక్స్ట్ ఏం చేయాలి? నెగటివ్ మైండ్ సెట్ ని కాస్త పాజిటివ్ మైండ్ సెట్ చేయాలి. సో నెగటివ్ మైండ్ సెట్ లో మీరే చెప్పగలరు మీకేంటి ప్రాబ్లం. ప్రొక్రాస్టినేషన్, బద్ధకం, లేజినెస్, మర్చిపోవడము, టెన్షన్ ఎక్కువ పడతాను చిన్న వాటికి, నాకు మన ప్రాబ్లంలు ఏంటనేది రాయాలండి. రాసి దానికి ఏం చేస్తే నాకు తగ్గుతుంది, పాజిటివ్ వాక్యాలు చెప్పుకోవడం, వాటిని అఫర్మేషన్స్ అంటాం మనం. అఫర్మేషన్స్ అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్, పాజిటివ్ వాక్యాలు. ఆ వాక్యాలు చాలా చిన్నగా ఉంటాయి. నేను చెయ్యలేను,
నేను చెయ్యగలను, నేను హెల్తీగా లేను, నాకు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, నేను అద్భుతంగా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను, నేను అందంగా లేను, నేను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాను, నాకు కాన్ఫిడెన్స్ లేదు, ఐఎమ్ మోర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్. సో ఇవి ఒక్కసారి చెప్తే రాదండి, మన బ్రెయిన్ వినదు ఫస్ట్. అప్పుడు చెప్తున్నప్పుడు కూడా మనకు బ్రెయిన్ కష్టంగా అనిపిస్తుంది. నాకు కాన్ఫిడెన్స్ లేదు అంటే కాన్ఫిడెన్స్ ఉందని ఎలా చెప్తాను నేను, నా మనసు ఒప్పుకోవట్లేదు, నా బ్రెయిన్ ఒప్పుకోవట్లేదు అంటారు. ఫస్ట్ లో అవుతుంది, కానీ కంటిన్యూగా మీరు చెప్పి మీ బ్రెయిన్ అనేది దీనికి మారుతుంది. సో నేను చాలా కాన్ఫిడెంట్, పాజిటివ్ స్టేట్మెంట్స్ చెప్పడం వల్ల మన మైండ్ సెట్ స్లోగా మారుతుంది. సో అది ఇంకొకటి మీరు చేయాల్సింది. ఫస్ట్ ఈజ్ బ్రీతింగ్ టెక్నిక్, సెకండ్ ఈజ్ అఫర్మేషన్స్, థర్డ్ ఈజ్ మీరు ప్రతిరోజు ఏ పనులు చేయాలో ముందుగానే నిద్ర లేసిన వెంటనే ఫస్ట్ అవర్లో డిసైడ్ చేసేయండి. ఓకే, దాన్ని ఇంటెన్షన్ సెట్టింగ్ అంటాం. ఆ ఇంటెన్షన్ సెట్టింగ్ చేయడం వల్ల మీరు రోజులో ఎన్ని పనులు చేయగలిగితే అన్ని పనులు మాత్రమే రాయండి. ఒక 10 రాసేసి 2 చేసి అయ్యో నేను 8 చేయలేదు అట్లా వద్దు. నేను 3 పనులే చేయగలను, 3తోనే చేస్తాను. సో ప్రతిరోజు 1% ప్రోగ్రెస్ కి మనము ప్రయత్నించినట్టయితే 100 days కి 100% ప్రోగ్రెస్. సో మన మజిల్ మెమొరీ అనేది మనం పెంచాలి ఈ యొక్క ప్రాక్టీసెస్ వల్ల. సో మజిల్ మెమొరీ, బ్రెయిన్ మెమొరీ పెంచడం వల్ల మన నెగటివ్ థింకింగ్ నుంచి పాజిటివ్ థింకింగ్కి వస్తుంది. సో ఇంకా చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కూడా మనకు లా ఆఫ్ అట్రాక్షన్లోను, ఎన్ఎల్పి టెక్నిక్స్లోను, తర్వాత మనకి ఇంకా మైండ్ షిఫ్టింగ్ టెక్నిక్స్లో ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇవి బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీ మైండ్ని ఎలా ట్రైన్ చేసుకోవచ్చు, మీ బాడీని ఎలా ట్రైన్ చేసుకోవచ్చు, ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్, ఫ్రమ్ స్ట్రెస్ టు స్ట్రెస్ ఫ్రీ లైఫ్, ద లైఫ్ మనకు ఎలాంటి కావాలి అనేటివి. సో ఇలా బేసిక్ థింగ్స్ని ఫస్ట్లో స్టార్ట్ చేయాలి. అది వాళ్ళకు కష్టంగా ఉండకూడదు, ఏదైనా ఇష్టపడుతూ చేయాలి. ఇంకా మనకు బోల్డ్ థెరపీస్ ఉన్నాయి, బోల్డ్ టెక్నిక్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం మన అడ్వాన్స్డ్ క్లాసెస్లో మనం వాళ్ళకు నేర్పిస్తాం అన్నమాట. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.